యొద్దకు తీసుకుని రండి. 2026 2026 the conference of transformation, transfiguration. ఈ యొక్క రూపాంతర సదస్సు We are going to bring what we have to God. మన దగ్గర ఏమి కలిగి ఉన్నామో అది దేవుని యొద్దకు తీసుకుని రాబోచున్నాం. అరువండి. Hallelujah. పెద్దగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. We are going to bring to him. ఆయన యొద్దకు తీసుకుని రాబోచున్నాం. Amen. ఆమేన్. Now read verse 19. ఇప్పుడు 19వ వచనాన్ని చదువుదాం. Then he commanded the multitude to sit down on the grass, and he took the 5 loaves and 2 fish, looking up to heaven, he blessed and broke and gave the loaves to the disciples, and the disciples gave to the multitude. పచ్చిక మీద కూర్చున్నాడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Now here the Bible, ఇక్కడ పరిశుద్ధ గ్రంథము the bread goes to Jesus. ఇప్పుడు ఆ రొట్టెలు యేసయ్య వద్దకు వెళ్ళాయి. Amen. ఆమేన్. I'm going to spiritualize certain things. దీనిలో నుంచి ఒక ఆత్మీయమైనటువంటి భావాన్ని బయటికి తీసుకుని రాబోచున్నాను. Jesus యేసయ్య himself said, ఆయన తనకు తానే I చెప్పాడు, am the bread of life. నేనే జీవాహారమునై ఉన్నాను. Amen. ఆమేన్. Jesus said, యేసయ్య అన్నాడు, I am the bread of life. నేనే జీవాహారమునై ఉన్నాను. He that comes to me ఎవరైతే నా వద్దకు వస్తారో never go hungry. ఎవరు ఆకలి కొనడు. They will never be thirsty. నా దగ్గరికి వచ్చిన వాడు తప్పిక కొనడు. Jesus is saying, యేసయ్య చెప్పుచున్నాడు, I am the bread of life. నేనే జీవాహారమునై ఉన్నాను. Amen. ఆమేన్. Listen to this one. చాలా శ్రద్ధగా వినండి. Jesus did not come onto the earth. యేసయ్య ఈ లోకానికి వచ్చినది He didn't come to give bread. ఆయన ఆహారము భోజనము పెట్టడానికి రాలేదు. He did not come to give bread. ఆయన రొట్టెలు పెట్టడానికి రాలేదు. He came to be a bread on this earth. ఆయన ఈ లోకములో జీవాహారముగా ఉండడానికి వచ్చి ఉన్నాడు. Amen. Amen. Many leaders, అనేక మంది నాయకులు we say like this, మనం ఈ విధంగా చెప్తూ you ఉంటాం, come to Jesus, Jesus will give you everything. నువ్వు యేసయ్య దగ్గర రా, యేసయ్య నీకు సమస్తమును ఇస్తాడు. No. లేదండి. Jesus came on this world యేసయ్య ఈ లోకానికి వచ్చిన కారణం to ఏమిటంటే be the bread. ఆయనే జీవాహారముగా ఉండడానికి వచ్చాడు. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. Every one of you, మీలో ఉన్న ప్రతి ఒక్కరు we are called to be like him. మనము కూడా ఆయన వలె ఉండుటకే పిలువబడ్డాం. Amen. Amen. We are called to be like him. ఆయన వలె ఉండుటకు పిలువబడ్డాం. The Bible says పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, in the book of Romans, రోమా పత్రిక, I want you to open this one. ఇది మీరందరూ కూడా తెరవాలని నేను ఆశపడుచు ఉన్నాను. Chapter 8, 8వ అధ్యాయము verse 29. 29వ వచనం. For God knew his people in advance, and he chose them to become like his son, so that his son would be the firstborn among many brothers and sisters. రోమా పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. Hallelujah. హల్లెలూయా. The Bible says పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, he chose them ఆయన నిర్ణయించాడు to become like his son. తన కుమారుని సారూప్యములోనికి మార్చబడాలనే. Amen. హల్లెలూయా. Transfiguration conference. ఈ రూపాంతర సదస్సు. Hallelujah. హల్లెలూయా. Pastor Samuel. పాస్టర్ శామ్యూల్ It's గారు, going to be a real transfiguration. ఇది నిజమైనటువంటి రూపాంతర కాబోచు ఉన్నది. Amen. ఆమేన్. It is going to begin with a little crowd here. ఇక్కడ ఈ చిన్న గుంపుతో ఇది ప్రారంభం అవబోచు And ఉన్నది. the transfiguration is going to happen all over Vijayawada. ఈ చిన్న గుంపుతో ప్రారంభమైన ఈ రూపాంతరత విజయవాడ మొత్తము వ్యాపించబోచు ఉన్నది. Here the Bible says పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, that Jesus chose us. యేసయ్య మనల్ని ఎందుకు నిర్ణయించాడంటే, He chose us. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. It's to become like him. ఆయన వలే ఉండుటకు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. Amen. ఆమేన్. To become like him. ఆయన వలే మారుటకు. Look at your neighbor మీ ప్రక్కన వాళ్ళని చూడండి, and tell them like this. వాళ్ళతో ఈ విధంగా చెప్పండి, He chose you ఆయన నిన్ను ఎన్నుకున్నాడు.
to become like him. ఆయన వలే ఉండుటకు నిన్ను ఎన్నుకున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. To become, ఎవరి వలే ఉండడానికండి? to become. ఎవరి వలే? But do you know what is happening? కానీ ఏం జరుగుతుందో తెలుసా? We want to become like somebody. మనము వేరే వారి వలే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. Whoever is good, popular person, ఎవరైతే గొప్ప గొప్ప ప్రసిద్ధి చెందిన వారు ఉంచారో we want to be like him. మనము కూడా వారి వలే We ఉండాలనుకుంటాం. talk like that. We like to talk like మనము them. వారి వలే మాట్లాడాలనుకుంటాం. We want to move like that. వారి వలే కదలాలనుకుంటాం. When brother DGS Dinagaran was there, బ్రదర్ డిజిఎస్ దినకరన్ గారు ఉన్నప్పుడు many young people want to be like the style of DGS Dinagaran. అనేక మంది యవ్వన దైవ సేవకులు డిజిఎస్ దినకరన్ వలే ఉండాలని ఆశపడేవారు. ఇదల్లా కళ్ళు కలిస్తా. He does it. ఆయన ఎందుకు చేస్తున్నాడంటే He does it. ఆయన చేస్తూ ఉన్నాడు దాన్ని. So you don't need to do it. ఆయన చేస్తున్నాడు కాబట్టి మీరు దాన్ని చేయాల్సిన అవసరం లేదు. You have a special anointing. నీకు ఒక ప్రత్యేకమైన అభిషేకం దేవుడు నీకు ఇచ్చాడు. Amen. 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 Hallelujah. హల్లెలూయా. Some people want to be like Ford. కొంతమంది ఫోర్ట్ గారి వలె ఉండాలనుకుంటాడు. వద్దు. అవసరం లేదండి. I am the original. నేనే ఒరిజినల్ అని మాట్లాడు. నేనే నిజమైన వాడను. You cannot become Ford. నీవు ఫోర్ట్ వలె ఉండలేవు. But you are called for a special way. నీవు ఒక ప్రత్యేకమైన పని కొరకు పిలువబడ్డావు. And you have a special anointing. నీకు ప్రత్యేకమైన అభిషేకం ఉన్నదే. Amen. Amen. I want to be like Jesus. నేను యేసు వలె ఉండాలి. Amen. Amen. He chose me to become like him. ఆయన సారూప్యములోనికి మార్చబడడానికి దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు. Amen. Hallelujah. Jesus said, యేసయ్య చెప్పాడు, I am the light of the world. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. I am the light of the world. నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. This is Jesus when he was on this earth. He said that. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన ఈ మాట చెప్పాడు. Amen. Amen. He is the light of the world. ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. To bring the brightness for the people, he came into this world. ఈ లోకంలో ఉన్నటువంటి వారి జీవితాల్లో అంధకారాన్ని తొలగించి వెలుగును నింపుటకు యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. After some time, కొంతసేపు తరువాత Jesus said, యేసయ్య చెప్పాడు, you are the light of the world. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. సంతోషమే లేదండి. సంతోషం లేదండి అసలు మీ దగ్గర. అమ్మా చెప్పండి. అమ్మా చెప్పండి అమ్మా ఒకసారి. Jesus said, యేసయ్య చెప్పాడు, you are the light of the world. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ విజయవాడలో సిస్టర్స్ ఎక్కువ మాట్లాడరా? విజయవాడలో సహోదరులు ఎక్కువ మాట్లాడరండి అసలు. హలో అమ్మా సిస్టర్స్ మాట్లాడరా? సహోదరులు మీరు కొంచెం దగ్గరగా నోరు తెరిచి మాట్లాడాలి. ఇంట్లో ఎలా మాట్లాడతారు? మీ ఇంట్లో ఎలా మాట్లాడతారో చెప్పండి. One thing I like about First Club is I found a lot of things. చెప్పండి. ఎక్కడ వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? ఇంత టైం అయింది, ఏమి అయింది? ఇంతసేపు నుంచి ఎక్కడికి పోయారు మీరు? కానికి ఎంత వచ్చింది? కానుక ఎంత వచ్చింది ఈరోజు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మాత్రం అసలు ఏమీ తెలియని వారిలాగా. స్తోత్రం 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 స్తోత్రం. మీ నాటకం నాకు తెలుసండి. మీ విషయాలన్నీ నాకు తెలుసులండి. బ్రదర్స్ కరెక్ట్ అని నేను చెప్పింది నిజమేనండి సహోదరులారా. చూడండి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అరవండి, మీరు చెప్పొచ్చు. మీరు కూడా బిగ్గరగా మాట్లాడొచ్చండి. You are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. Look at your neighbor. మీ పక్కన వాళ్ళని చూడండి. And tell them like this. వాళ్ళకి ఈ విధంగా చెప్పండి. You are the light of the world. నీవు ఈ లోకానికి వెలుగై ఉన్నావు. Hallelujah. Hallelujah. Amen. 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 Now Jesus says, యేసయ్య చెప్తూ ఉన్నాడు, I am the bread of life. నేనే జీవాహారమునై ఉన్నాను. Amen. Amen. We know that he also said, I am the light of the world. మనందరికీ తెలుసు ఆయన చెప్పిన మరొక మాట, నేను లోకానికి వెలుగై ఉన్నాను. And he said, ఆయన చెప్పాడు, the same person said, అదే యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, you are the light of the world. నీవు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. Amen. Amen. Hallelujah. Hallelujah. Today ఈ రోజు I want to change certain pattern. నేను కొన్ని పద్ధతులను మార్చాలనుకుంటున్నాను. Do you know what is that? అదేంటో తెలుసా? We are called to be like the sun. మనము కుమారుని వలె ఉండడానికి పిలువబడ్డాం.
Amen. Amen. It's not a new gospel. ఇది ఏదో క్రొత్త సువార్త It కాదు, is in the Bible. ఇది పరిశుద్ధ గ్రంథములో ఉన్నది. You have to be confirmed to the image of the Son. యేసుక్రీస్తు ప్రభువు అనగా కుమారుడి యొక్క సారూప్యతలోనికి మీరు మార్చబడాలి. Amen. ఆమేన్. The second thing I want you to understand. రెండవది మీరు అర్థం If చేసుకోవాల్సింది, Jesus said, I am the bread of life, యేసయ్య నేను జీవాహారమును అని చెప్పినట్లయితే I want to tell నేను చెప్పాలనుకుంటున్నది, you and I need to become bread of life. మీరు నేను కూడా జీవాహారము వలె మార్చబడాలి. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We need to become bread. మనము జీవాహారము రొట్టె వలె మార్చబడాలి. We are called to become the bread of God. మనమందరము కూడా దేవుని యొక్క రొట్టె వలె మార్చబడడానికి పిలువబడ్డాం. Amen. ఆమేన్. All this while, ఇవంతా కూడా సమయం అంతా కూడా do you know what we did? ఏం చేసాం తెలుసా? We are consumer of the bread. మనమందరము కూడా రొట్టెలు తినేవారముగా ఉన్నాం. మంచిగా తింటాం. మంచిగా భోజనం చేస్తాం. చూడండి ఎలా ఉంది. ఎలా ఉందో మధ్యప్రదేశ్ చూడండి. That is his translation, not my translation. We are called, మనమందరము పిలువబడ్డాం. we are called మనమందరం ఎందుకు పిలువబడ్డామంటే to be the bread. మనమందరము రొట్టె వలె ఉండుటకు పిలువబడ్డాం. Amen. ఆమేన్. Now you look at your neighbor ఇప్పుడు మీ ప్రక్క వారిని చూడండి. and tell them like this. వాళ్ళకి ఈ విధంగా చెప్పండి, You're called not to consume bread. నీవు రొట్టెను భుజించడానికి మాత్రమే పిలువబడలేదు, You're called to be the bread. నీవే రొట్టె వలె ఉండడానికి పిలువబడ్డావు. Hallelujah. హల్లెలూయా. 2026. 2026వ Do you know సంవత్సరం what is going to happen? ఏం జరగబోతుందో తెలుసా? Many are going to become the bread of life. అనేక మంది రొట్టె వలె మార్చబడబోచు ఉన్నారు. Hallelujah.